బ్రేకింగ్ చూస్తున్నాం. గుజరాత్లో ఉగ్ర ముఠా గుట్టు రట్టయింది. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన 5గురిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. గుజరాత్లోని బనస్కాంతా, పఠాన్ జిల్లాల్లో టెర్రరిస్టులు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారి పేర్లు బిలాల్, ఆదిబ్ భాయ్, అలాగే మహమ్మద్ అయాబ్ కాడివాల్, మహమ్మద్ అయాబ్ భాయ్ సునావసరా అంటూ తెలుస్తోంది. అలాగే షఫియా రైస్ ముఖి అలియాస్ షఫీ చాపి, ఇలా 5గురిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు మహమ్మద్ హాసన్ హనీఫ్ భాయ్ కరాడియాగా కూడా గుర్తించారు. నిందితుల దగ్గర నుంచి జేఈఎం, జెండా, తీవ్రవాద పుస్తకాలు, జైషే అధినేత మసూద్ అజర్కు రాసిన లేఖతో పాటు 1,30,000 నగదును సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. మదర్సాల్లో యువతను జిహాద్ వైపు ప్రోత్సహిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ముఠా 2023 నుంచి 2026 ఫిబ్రవరి వరకు గుజరాత్లోని 8 వేర్వేరు ప్రాంతాల్లో ట్రయల్ బ్లాస్ట్స్ జరిపినట్లుగా గుర్తించారు. ఐఈడి బాంబుల తయారీకి ఉపయోగించే ముడి సరుకు సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. అదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు. 5గురు ఉగ్రవాదుల్ని, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి 5గురిని ఇప్పుడు గుజరాత్లో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వీళ్ళు కొన్ని ట్రయల్ బ్లాస్ట్స్ కూడా చేశారంటున్నారు. ముఖ్యంగా మదరసాల్లో యువతని జిహాద్ వైపు వీరు ప్రోత్సహిస్తూ, అలాగే మసూద్ అజర్కి డైరెక్ట్గా లేఖలు రాసినటువంటి లేఖలు కూడా గుర్తించారు. కొంత డబ్బు, అలాగే ఈ ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసేటువంటి కొన్ని ముడి సరుకుల్ని కూడా వీరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి వాళ్ళని చూడండి. మీలాగా నాలాగా మన మధ్యలో తిరిగే వాళ్ళలాగానే ఉన్నారు. ఉగ్రవాదులు అంటే ఒకప్పుడులాగా ఏదో సినిమాల్లో చూపించినట్టే ఉండరు కదా. దే ఆర్ వెరీ నార్మల్, వెరీ కామన్ లుకింగ్ పీపుల్. కానీ వాళ్ళ ప్లాన్స్ చూసారా ఎంత భయంకరంగా ఉన్నాయో. ఇప్పటికే ట్రయల్ ఎక్స్ప్లోజన్స్ కూడా చేశారంటున్నారు. అంటే ఫ్యూచర్లో చాలా భారీ ఎత్తున మన దేశంలో పేలుళ్లకు పాల్పడడానికి, వాళ్ళలాంటి మరింత మంది ఉగ్రవాదుల్ని తయారు చేయడానికి మదర్సాలను ఉపయోగించుకుంటున్నారంటూ తెలుస్తోంది. అంటే మతపరమైనటువంటి కార్యక్రమాలు జరిగే చోట ఉగ్రవాద కార్యకలాపాలు వాళ్ళు చేస్తున్నారు. దానికి సంబంధించిన టీచింగ్స్, అలాగే కొత్తగా అక్కడికి వెళ్ళిన వాళ్ళని తమ వైపు అట్రాక్ట్ చేయడం, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయడం, ఆ తర్వాత వాళ్ళకు కూడా ఇలాంటి కుట్రల్లో వాళ్ళను కూడా భాగస్వాములు చేయడం, ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. అండ్ దే ఆర్ లుకింగ్ వెరీ యంగ్, అరౌండ్ దే మస్ట్ బి అరౌండ్ 25 years ఆర్ బిలో 30 years. మన దేశ యువత. సో వీళ్ళని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. బనస్కాంతా, పఠాన్ జిల్లాల్లో వీరు టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే మన దేశంలో కొన్ని పెద్ద ఎత్తున బ్లాస్ట్స్ చేయడానికి, విధ్వంసం సృష్టించడానికి వీళ్ళు ప్లాన్స్ చేస్తున్నారు. అలాగే నిషేధిత ఉగ్రవాద సంస్థకి చెందిన వాళ్ళుగా గుర్తించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా గుర్తించారు. మన దేశంలో ఉంటూ వాళ్లతో అనుబంధంగా పనిచేస్తూ, అక్కడ మసూద్ రాసినటువంటి లెటర్ దొరికింది. అలాగే మరికొన్ని వీడియో టేప్స్, ఆడియో టేప్స్ను కూడా గుర్తించినట్లుగా తెలుస్తుంది. వాళ్ళు కొంతమంది యువతని ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి మదర్సాల్లో ఎక్సర్సైజులు చేస్తున్నారంటూ కూడా సమాచారం అందుతుంది. యూ కెన్ సీ దేర్. అక్కడ వాళ్ళకి సంబంధించిన వీడియో నేను మీకు చూపిస్తున్నాను. వాళ్ళ ముఖాలు మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. గుజరాత్లో ఈ ఉగ్రవాద ముఠాను అరెస్ట్ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. బిలాల్ అబిద్ భాయ్ షేరా, మహమ్మద్ అయూబ్ కాడివాల్, మహమ్మద్ అయూబ్ భాయ్ సునాసరా, అలాగే షఫియా రైస్ ముఖి అలియాస్ షఫియా చాపి, మహమ్మద్ హాసన్ హనీఫ్ భాయ్ కరాడియాగా వీళ్ళని గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ 5గురికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. గతంలో కూడా మనం చూసాం. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, అలాగే కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో మన దేశంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించిన కొన్ని నెట్వర్క్స్ని మన ఇంటెలిజెన్స్ బ్యూరో కలిసి సంయుక్తంగా వాళ్ళందరినీ బయట పెట్టడం మనం చూసాం. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఇలాంటి వాళ్ళు, ముఖ్యంగా మదర్సాల్లో, చాలా ప్రాంతాల్లో మదర్సాల్లో
వాళ్ళకి కొత్తగా అక్కడికి వచ్చినటువంటి పిల్లల్ని ట్రైన్ చేయడం, వాళ్ళని అట్రాక్ట్ చేయడం, వాళ్ళ బ్రెయిన్స్లో మన దేశం మీద విద్వేషాన్ని నూరిపోయడం, వాళ్ళని చిన్న వయసులోనే ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వైపు అట్రాక్ట్ చేయడం లాంటి కార్యక్రమాలు ఎన్నో బయటపడుతూ వస్తున్నాయి. అన్ఫార్చునేట్లీ మతపరమైనటువంటి ప్రాక్టీసెస్ జరిగే చోట ఇలాంటి దుర్మార్గులు మన దేశంలో మన తిండి తింటూ మనకే నష్టం చేయడానికి, మన దేశంలో విధ్వంసం సృష్టించడానికి ఇలాంటి వాళ్ళు తయారవుతూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మరింత డీప్గా రీసెర్చ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళని విచారిస్తారు. సో